గిరిజన సంక్షేమానికి ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి సావిత్రి ఠాకూర్. గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు ఏడాది పాటు జరపాలని మోదీ నిర్ణయించారన్నారు. గిరిజన హక్కుల కోసం బిర్సా ముండా చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఇక చిన్న వయసులోనే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి బిర్సా ముండా అని తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా మహాశోభయాత్రలో పాల్గొన్నారు నేతలు. ఇక పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పారు. नवंबर को माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी द्वारा बिरसा मुंडा जयंती पूरे देश में हमारे मनाने का निर्णय लिया और कल 15 नवंबर को सभी पूरे देश में कम से कम 1 लाख 1.5 लाख जगह हमारे बिरसा मुंडा जयंती मनाई गई। यहाँ पर हैदराबाद में जो संघर्ष किया और आदिवासियों के प्रति उन्होंने एक जंग लड़ी और आदिवासी को इंसाफ दिलाया। आज हमारे बिरसा मुंडा जी ने भी स्वतंत्र आज़ादी में उनका योगदान रहा और आदिवासियों के लिए उन्होंने लड़ाई लड़ी के उन्होंने आदिवासियों को जंगल जमीन की जो हमारे जो रक्षक थे उन्होंने आज हमारी परंपरा को कायम रखने के लिए इस तरह के कार्यक्रम पूरे देश में पूरा वर्ष चलेगी। 150वीं जयंती है हमारे बिरसा मुंडा की और ये लगातार चलेगी। जनजाति को हमारी जो संस्कृति है परंपरा है उसको बनाए रखने के लिए हमारी जनजातियों में और माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार में जो जनजाति को जो इंसाफ देने की योजनाएं जो धरातल पे उतरे ताकि इन कार्यक्रमों के इन रैलियों के माध्यम से कार्यक्रमों के माध्यम से जितनी हमारी योजनाएं हैं वो नीचे तक उतरे और उनको लाभ मिले और हमारी संस्कृति को हमेशा हमारी संस्कृति परंपराएं कायम रहे। इसी के उद्देश्य को लेके आज का ये कार्यक्रम है और इसी कार्यक्रम में मैं उपस्थित हुई। बिरसा मुंडा गारी 150వ జయంతి ఉందో దాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా కూడా జనజాతి గౌరవ దివస్ కింద జరపాలని చెప్పి నిశ్చయించడం జరిగింది. ఎక్కడైతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి. ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో అక్కడ ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం. ఈరోజు సావిత్రి ఠాకూర్ గారు వారు సహాయ మంత్రి ట్రైబల్ వెల్ఫేర్లో వారు మన దగ్గర ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ట్రైబల్ మోర్చా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీ ఏదుందో ఈ ర్యాలీ ఈరోజు వివేకానంద స్టాచ్యూ నుంచి కొమరం భీం స్టాచ్యూ వరకు ఈరోజు తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశము ఈ బిర్సా ముండా గారి జయంతి జరపడానికి 1800 సమయంలో ఆ రోజు భారత యువత బ్రిటిష్ వారి వ్యతిరేకంగా పోరాడి 1875లో బిర్సా ముండా అతను బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడి అప్పటి నుంచి 1900 వరకు అంటే బిర్సా ముండా గారు వారు జీవించింది కేవలం 25 అని ఆ ట్రైబల్ ఏరియాలో అప్పటి నుంచే బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతాయి.